ఎమ్మెల్సీ కవితపై మంత్రి కోమటిరెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. స్వాతంత్ర్యం కోసం తెలంగాణ కోసం పోరాడి జైలు నుంచి వస్తే ర్యాలీలు చేస్తారు, పటాసులు కాలుస్తారు అన్నారు కోమటిరెడ్డి. మరి నిన్న ఎందుకు పటాసులు కాల్చారో ఎవ్వరికీ అర్థం కాలేదన్నారు. ప్రజా సమస్యల కోసం జైలుకు వెళ్లిన వారికి బెయిల్ వస్తే సంబరాలు జరుపుకోవడం సాధారణమే. బెయిల్ వస్తే పటాసులు కాల్చుకునే పరిస్థితి బీఆర్ఎస్ లో ఉంది అంటున్నారు కోమటిరెడ్డి. ఎమ్మెల్సీ కవితపై ఈ పరోక్ష విమర్శలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం కొట్లాడుకుంటున్నాం, స్వాతంత్రం కోసం కొట్లాడితే జైలుకి వెళ్తే ర్యాలీలు తీస్తారు, బాంబులు కాలుస్తారు. నేను ఎందుకు బాంబులు కాల్చి రోజు అర్థం కాదు. ఎందుకు బాంబులు కాల్చున్నా వేరే దానికి బాంబులు కాలుస్తారా? ఎవరైనా తెలంగాణ కోసం కొట్టాలని జైలుకి పోయాం, స్వాతంత్రం కోసం కొట్టాను అంటే ఇంకేమైనా కొట్టాలి, ప్రజా సమస్యల కోసం కొట్టాలంటే జైలుకి పోతే వేరే వస్తే బాంబులు కాలుస్తారు. వాళ్ళ పరిస్థితి అట్లుంది.